వెల్కమ్ టు ఎవర్స్ మీడియా. నేను మీ మహేష్. సో బాగా పెద్ద ర్యాంక్ వచ్చింది, నాకు అసలు మంచి కాలేజీలో సీటే రాదు అనుకునే వాళ్ళు ఈ కాలేజీని చూస్ చేసుకోండి. సో ఈ కాలేజ్ గుంటూరు ఇంజనీరింగ్ కాలేజ్. ఇప్పుడు కాలేజ్ నేమ్ అనేది చేంజ్ అయింది, కిడ్స్ అక్షర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఓకే, కాలేజ్ ఎంసెట్ కోడ్ KITG. అదేందన్నా ఎందుకు వస్తుందన్నా, ఎంతో కొంత కాలేజ్ నేమ్ ఉంటుంది కదా, ఫేమ్ ఉంటుంది కదా అనొచ్చు. కానీ ఇంతకుముందు గుంటూరు ఇంజనీరింగ్ కాలేజ్ ఎంసెట్ కోడ్ అనేది గుంటూరు ఇంజనీరింగ్ కాలేజ్ GEC సంథింగ్ ఏదో ఉంటుందన్నమాట. గుంటూరు ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించిన ఎంసెట్ కోడ్ ఉంటుంది, అదే యూజ్ చేస్తారు. బట్ ఇది చేంజ్ అయింది కాబట్టి సో చాలామందికి తెలియదు, యూజ్ అవుతుందని ఒక పాయింట్. అండ్ సెకండ్ పాయింట్, కిడ్స్ KKR అండ్ KSR ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కిడ్స్ గుంటూరు అటానమస్ క్యాంపస్. ఆ యొక్క క్యాంపస్ వాళ్ళు ఈ యొక్క గుంటూరు ఇంజనీరింగ్ కాలేజ్ని అక్వైర్ చేసి కిడ్స్ అక్షర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీగా చేంజ్ చేశారు. కాబట్టి సో కిడ్స్ పరంగా హెల్ప్ అవుతుంది. అండ్ అదేవిధంగా కాలేజ్ కోడ్ చేంజ్ అయింది కాబట్టి సో ఎక్కువ ర్యాంక్ వచ్చిన కూడా చూస్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మీకు తెలుసు కదా, మీకు ఉపయోగపడే వీడియోసే మనం చేస్తాం. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఓన్లీ 5 బ్రాంచెస్ మాత్రమే ఉన్నాయి: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ డేటా సైన్స్, అండ్ అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ 5 బ్రాంచెస్ మాత్రమే ఉన్నాయి. కాలేజ్ ఫీ కేవలం 40,000 పర్ ఇయర్, సెమిస్టర్ కాదు, పర్ ఇయర్. కాలేజ్ బాగుంటుందంటే గుంటూరు ఇంజనీరింగ్ కాలేజ్ నాట్ బిలో యావరేజ్ కాలేజ్, కొంచెం అబోవ్ యావరేజ్ కాలేజ్ అనమాట. సో అండ్ కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ని అక్వైర్ చేశారు కాబట్టి కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ గుంటూరు డిస్టిక్. నేను కూడా అదే ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చా. ఓకే, కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్. అండ్ ఈ వీడియో ఎలాంటి ప్రమోషన్ వీడియో కాదు. మీరు ఎలా అనుకుంటారేమో, మీ కాలేజ్ మీరు ప్రమోట్ చేస్తారని అనుకుంటారేమో. లేదు, నేను అసలు అలా ప్రమోట్ చేయను. అండ్ ఈ యొక్క కిడ్స్ అక్షర్ గురించి ఇంకొక పాయింట్ చెప్తాను. కాలేజ్ మేనేజ్మెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. పిచ్చి ఆశలు వేసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పరంగా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాల్సిందే. ఇది కూడా దృష్టిలో పెట్టుకొని కాలేజీని చూస్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఎవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.